మన బుద్ధిని బట్టి అభివృద్ధి. కాబట్టి మన జీవితాల్లో మనం చక్కటి బుద్ధి కలిగినటువంటి వారు అంటే ప్రభు తప్పకుండా తన కార్యాలు జరిగిస్తాడు. జ్ఞానైన సొలొమోను ఒక చక్కటి మాట రాస్తున్నాడు, చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీవు దయ నుండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నమ్మకముంచుము. జ్ఞాని ఒక మాట మాట్లాడాడంటే దాంట్లో చాలా అర్థం ఉంటుంది, గూఢమైనటువంటి అర్థం ఉంటుంది. ఎంత చక్కటి మాట అంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. జీవితంలో స్వబుద్ధిని ఏం చేయకూడదంట? ఆధారము చేసుకోకూడదు. స్వబుద్ధికి పిల్లలున్నారు, స్వబుద్ధికి కొందరు పిల్లలున్నారు. ఎవరు పిల్లలు? స్వబుద్ధికి కలిగినటువంటి పిల్లలు ఎవరంటే చంచల బుద్ధి, ఇంకా కొందరు పిల్లలు ఉంటారు దుర్బుద్ధి, ఇంకా చెప్పండి, ఇంకా తెలిసి కొన్ని బుద్ధులు ఉంటాయి మనకి. నీచమైన బుద్ధి, నీచమైన బుద్ధి, ఇవన్నీ స్వబుద్ధికి పిల్లలు అనమాట. ఇంకా గుర్తుంది చెప్పండి. దరిద్రమైన బుద్ధి, పనికిరాని బుద్ధి, చెడు బుద్ధి, దౌర్భాగ్య బుద్ధి, నీచమైన బుద్ధి. ఇట్లా బుద్ధులు చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరి పిల్లలు? స్వబుద్ధి పిల్లలు. స్వబుద్ధి, దుర్బుద్ధి, కాబట్టి మూర్ఖ బుద్ధి, ఇలాంటి బుద్ధులన్నీ ఎవరి పిల్లలంట? స్వబుద్ధి పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. ఈ మాట గుర్తు పెట్టుకుంటే, స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే ఎంత భయంకరమో తెలుసండి. మనకి ఆధారమైన ప్రభువును కోల్పోతాము. అది మెయిన్. స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే సమస్తములకు ఆధారమైనటువంటి ప్రభుని మనం కోల్పోయేటువంటి వారు ఉంటాం. కాబట్టి స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక మనం ఏం చేయాలంటే, స్వబుద్ధిని ఆధారము చేసుకున్న ఒక వ్యక్తి పరిస్థితిని మనం దేవుని వాక్య భాగం నుండి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు. చాలు సార్. ఇంకా మన అందరికి ఈ మాట నంగానే, ఈ వాక్య చదవగానే ఎవరు గుర్తుకు వస్తారు? తప్పిపోయిన కుమారుడు. ఇతడు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అందరు చెప్పండి, ఏ బుద్ధిని ఆధారం చేసుకున్నాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాడంటే, నాకు రావాల్సిన ఆస్తిని నాకు పంచి పెట్టమని తన తండ్రిని అడుగుతున్నాడు. బలంగా స్వబుద్ధితో చెప్పండి అందరూ, ఎట్లంట? నాకు రావాల్సిన ఆస్తి. ప్రియమైనటువంటి ఈ స్వబుద్ధిని ఎప్పుడైతే తాను ఉపయోగించినాడో 3 బలమైనటువంటి పరిస్థితుల్లో తాను పడిపోయినాడు. స్వబుద్ధిని ఎప్పుడైతే, స్వబుద్ధి వల్ల సమృద్ధికి దూరం అయిపోయాడు. అతను స్వబుద్ధి వల్ల దేనికి దూరం అయిపోయాడు? సమృద్ధికి దూరం అయిపోయాడు. ఒకటి బలమైనటువంటి విషయం. రెండో విషయం ఏమిటంటే, తన స్వబుద్ధి వలన దుర్వ్యాపారములు చేశాడు. ఏ వ్యాపారాలు? దుర్వ్యాపారము. కాబట్టి శ్రేష్టకరమైన పనిలో తాను ఉండలేడు. తన స్వబుద్ధిని బట్టి సమృద్ధిని కోల్పోయాడు. దుర్వ్యాపారములు చేస్తూ వచ్చాడు. దుర్వ్యాపారంలో లాభాలు ఉంటే నష్టాలే. లాభాలు మా వ్యాపారాల కంటే దుర్వ్యాపారంలో మహాలాభం రావచ్చు, కానీ చివరికి అది పతనం అయిపోతుంది. తన స్వబుద్ధి వలన తండ్రికి దూరమైపోయినాడు, సమృద్ధికి దూరమైపోయినాడు, తన కుటుంబానికి దూరమైపోయినాడు, తన కుటుంబంలో ఆనందానికి దూరమైపోయినాడు.
చివరికి పందులు కొట్టు తినడానికి కూడా తనకేం లేదంట, అవకాశము లేకుండా అంత భయంకరమైనటువంటి పరిస్థితికి తాను వచ్చినాడు. అయితే ఇదంతా గమనించాడు. కేవలం ఇది నా స్వబుద్ధి వలన, చెప్పండి, నా స్వబుద్ధి వలన ఇంత నష్టాన్ని నేను కొని తెచ్చుకున్నానని తాను దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి 15వ లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఈ మాటను మనం చాలా జ్ఞాపకం చేసుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ తాను స్వబుద్ధిని ప్రక్కన పెట్టాడు. తనలో ఒక నూతనమైన బుద్ధి తెచ్చుకుంటూ ఉన్నాడు. నూతనమైనటువంటి బుద్ధి. ఆ నూతనమైనటువంటి బుద్ధితో ఒక అద్భుతమైన మాటను మనం గమనించాలి. నూతనమైన బుద్ధితో ఏం జరిగిందంటే, నూతన స్వబుద్ధితో సమృద్ధికి దూరం అయిపోయాడు. నూతనమైనటువంటి బుద్ధితో స్వబుద్ధితో నూతనమైనటువంటి బుద్ధి తను తెచ్చుకున్నప్పుడు సమృద్ధికి తాను దగ్గరయ్యాడు. ఇప్పుడు సమృద్ధి ఎప్పుడైతే తాను చక్కటి సుబుద్ధి కలిగి, అయ్యో నేను స్వబుద్ధితో నష్టం తెలుసుకున్నాను అని ఎప్పుడైతే తాను పశ్చాత్తాపడినటువంటి వాడుగా ఉంటున్నాడో, అద్భుతకరమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే సమృద్ధి అంతా తన దగ్గరకు వచ్చి తన తండ్రిని అడిగాడా, నేను పందులు పట్టు తినడానికి కూడా నాకు అవకాశం దొరకలేదని తండ్రిని అడిగాడా? అడగల. కానీ తండ్రి చేశాడు, గొప్ప విందు అడిగాడా? నాకు ఆకలేస్తుందని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడా? అడగల. మంచి సుబుద్ధితో మంచి బుద్ధి తెచ్చుకున్నాడు. చక్కగా తన తండ్రి చక్కటి విందును సిద్ధపరిచాడు, చక్కటి వస్త్రాలను సిద్ధపరిచాడు, చక్కటి ఆ చెప్పులను సిద్ధపరుస్తూ వచ్చాడు, చక్కటి ఉంగరాన్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు. సమృద్ధిని సంపాదించుకున్నాడు. సమృద్ధి వెతుక్కుండా వచ్చింది ఆ ప్రేమ. కాబట్టి ప్రేమైనటువంటి మన జీవితంలో మరి ఆ రీతిగా స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా మనం ఉంటే, చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో మనకు మాట్లాడబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం అక్కడే 26వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా నీకు నీ స్వబుద్ధిని నీవు స్వబుద్ధి మీద నీవు ఆధారపడకపోతే ఎవరు నీకు ఆధారం అవుతారంట? యెహోవాయే నీకు స్వబుద్ధి ఆధారము చేసుకున్నంత వరకు యెహోవా ఆధారం లేడు. తన తండ్రి ఆధారం లేదు, తన నూతనత్వము లేదు, తనలో కరువు ఏర్పడింది, తనలో దిగులు ఏర్పడింది, తనలో ఇబ్బంది ఏర్పడింది, తనలో ఒకరి మీద ఆదుకునే పరిస్థితి ఏర్పడింది, తన జీవితం మురికైపోయింది. ఎప్పుడైతే తాను సంపూర్తిగా ప్రభు పైన తాను సుబుద్ధి కలిగి లేక బుద్ధి తెచ్చుకొని, అయ్యో నా అర్థకం చేసుకోవాల్సింది ఏమిటంటే, అయ్యా నా స్వబుద్ధిని నేనేమైనా ఆధారము చేసుకుంటున్నాను, అయ్యా మీ సమృద్ధికి నేనేమైనా దూరం అయిపోతున్నానేమో. ఈ తప్పిపోయిన కుమారుడు తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని తన తండ్రికి దూరం అయిపోయినాడు. అయ్యా తనకు సమృద్ధికి దూరం అయిపోయినాడు, తనకు కావలసినటువంటి ఆనందానికి దూరం అయిపోతూ వచ్చాడు. ప్రభా నా జీవితంలో ప్రభా ఆ రీతిగా నేనేమైనా
ప్రభా నేను సమృద్ధిని కలిగి ఉన్నాను. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుతాం. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక యెహెజ్కేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 3వ. యెహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమియు కలుగకుండాను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. సమృద్ధిని అనుసరించే వారికి ఏంటంట? అందరు చెప్పండి. సమృద్ధిని అనుసరించే వారికి శ్రమ. వాళ్ళు ప్రవక్తలు అవ్వచ్చు, గొప్ప వ్యక్తులు అవ్వచ్చు, గొప్ప శక్తి కలిగిన వాళ్ళని చెప్పుకోవచ్చు లోకంలో. కానీ సమృద్ధిని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? శ్రమ. కాబట్టి అక్కడ వ్యత్యాసం అని ఎవరికి లేదు. మన జీవితంలో కూడా మన శ్రమను పోగొట్టుకోవాలంటే, సంతోషకరమైన అనుభవం మనకు కలిగినటువంటి వారు ఉండాలంటే సమృద్ధిని మనం సమృద్ధి మీద ఆధారపడి. కాబట్టి మన విషయాలు మనం శ్రమ మనం కలిగి ఉన్నంటే సమృద్ధిని మనం ఆధారం చేసుకుంటున్నామా? ఆయన నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. సమృద్ధి మనకు సమృద్ధిని దూరం చేస్తుంది. సుబుద్ధి మనకు సమృద్ధికి మనము దగ్గర అవుతాము. కాబట్టి ఒక దావీదు కూడా సుబుద్ధి కలిగినప్పుడు దేవుడు తనకి ఎట్లున్నాడో జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాడు. చూడండి దేవుని వాక్య భాగముల నుండి మరి 2వ సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం. అందరి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మాటను జ్ఞాపకం చేసుకున్నాం. 18వ అధ్యాయం 14వ వచనం. 18వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చూడండి దావీదు ఎట్లా ప్రవర్తించాడు? అందరు చెప్పండి, ఎట్లా ప్రవర్తించాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు అతనికి, అందరు చెప్పండి, దేవుడు అతనికి తోడై. కాబట్టి సమస్త విషయాలలో, కాబట్టి మన జీవితంలో సమస్త విషయంలో దావీదు వలె సుబుద్ధి కలిగినటువంటి వారమైనప్పుడు ప్రభువు తప్పకుండా చెప్పండి మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఎల్లప్పుడూ, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుకున్నాడంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? స్వబుద్ధిని ఆధారము చేసుకునకూడదు. చెప్పండి, స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాం. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కలిగే నష్టం ఏంది? ఏమని చెప్పుకున్నాం? సమృద్ధికి దూరం అయిపోతాం. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? తప్పిపోయిన కుమారుడు. తాను సమృద్ధికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, ఊరికి దూరం అయిపోయాడు, మంచి విషయాలకు దూరం అయిపోయాడు, తనకు కలిగిన ఆనందానికి దూరం అయిపోయినాడు. కాబట్టి సమృద్ధిని ఆధారం చేసుకున్నవద్దు. కాబట్టి అతడు
చక్కటి సుబుద్ధి కలిగి ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు, లేక నూతనమైన బుద్ధిని తాను ఏం చేశాడు, తెచ్చుకున్నాడు. తండ్రి ఎంతకు తన ఆలోచన నూతన బుద్ధి అంటే తన బుద్ధి అంతా ఇప్పుడు ఎక్కడి మీదకి వచ్చింది, తండ్రి మీదకి వచ్చింది. మనం కూడా మన ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మన బుద్ధి దేవుడి మీదకి రావాలి, తండ్రి మీదకి. అయా స్వబుద్ధి నాలో లేకుండా నన్ను రక్షించిన దేవా, నన్ను విమోచించిన దేవా, నాకు నూతన సంవత్సరం ఇచ్చిన దేవా అన్న విధముగా మన ప్రభువుకి మన నూతన బుద్ధితో మనం ప్రభు వారి వైపు చూసినట్లయితే ప్రభువే మన పక్షమునే చేస్తాడంట. సమృద్ధి మన దగ్గరకు వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? సమృద్ధి ఎత్తుకుంటా మన దగ్గరకు వస్తుంది. తప్పిపోయినప్పుడు మన దగ్గర అదే జరిగింది. నేను పొద్దున పట్టు తిన్నాను అక్కడ, తండ్రికి చెప్పాడా? చెప్పాడా? రాసింది బైబుల్లో. కాబట్టి నా కొత్త వస్తువు మన చెప్పాడా? అది ఏం అడగల, కానీ సమృద్ధి అంతా తన దగ్గరకు వచ్చింది. పందులు గుట్టు తినడానికి కూడా వీలు లేనటువంటి వ్యక్తికి చక్కటి విందు, రుచికరమైన విందును ఏం చేశాడు, సిద్ధపరచబడి. కేవలం ఏంటంటే నూతనమైనటువంటి బుద్ధి. కాబట్టి మన జీవితంలో ఆ వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 వచనాలు మనం చదువుతున్న ఎస్కేల్లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనకి ఏం కలుగుతుంది? శ్రమ. స్వబుద్ధిని అనుసరించిన వారికి శ్రమ. దావీదు సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. అతడు సుబుద్ధి కలిగి ఉండటం బట్టి ఏమైందంట, యెహోవా తోడుగా ఉన్నాడు. సుబుద్ధి కలిగి ఉంటే యెహోవా మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ప్రభువు కావాల్సింది, ప్రభు నా స్వబుద్ధి మీద నేను ఆధారపడతాను, ప్రభు సుబుద్ధితో మీ సన్నిధిలో ఉంటాను అని మనం ఎప్పుడైతే అంటామో, ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుని ప్రేమించిన రీతిగా మన పరలోకపు తండ్రి మనల్ని ఏం చేస్తాడు, ప్రేమించి మన అవసరతలు, ఏ అవసరతలు తప్పిపోయిన కుమారుడికి ఆ ఏ అవసరాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆ తండ్రి ఏ రీతిగా తన అవసరాలు తీరుస్తూ వచ్చాడో ఆ రీతిగా మన పరలోకపు తండ్రి మన అవసరతలను తీరుస్తాం. అట్టి విశ్వాసంతో మన ప్రభు వైపు చూద్దాం, సుబుద్ధితో ముందుకు వెళ్దాం. ప్రభు తప్పకుండా తన ఆశ్చర్యమైన, అద్భుతమైన, గొప్ప గంభీరమైన కార్యములు ప్రభు మన పక్షమున జరిగిస్తాడు. ప్రార్థన చేస్తాం.